సార్, ఒమాన్ లోపల ఒక ముస్లిం లేడీ సెజ్వాన్ అని చెప్పి ఆ షన్వాజ్ అని చెప్పేసి ఒక లేడీ అయితే ఇరుక్కోవడం అయితే జరిగింది. ఆమె బాత్రూమ్ లో బంధించడం అయితే జరిగింది అమ్మాయిని. ఆ అమ్మాయి ఏమో వీడియో తీసి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తూ నన్ను రక్షించండి అని చెప్పడం అయితే జరిగింది. అయితే దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యి ఆమెను తీసుకురావడం అయితే జరిగింది 2-3 రోజుల్లోనే అది కూడా. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటంటే ఇవాళ ఒక ముస్లిం లేడీ అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి, మనకు హెల్ప్ చేస్తాడు, అడగంగానే స్పందిస్తారు, ఆయన భారతదేశానికి తీసుకొస్తాడు, నన్ను రక్షిస్తాడు అనే ఉద్దేశంతో అన్నా అని ఎంత ఇదిగా ఆవిడ వేడుకుందో ఆయన మీద ఉన్న నమ్మకంతో, ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇమీడియట్లీ ఆయన స్పందించి, అమ్మ నేను తీసుకొస్తాను, నువ్వు టెన్షన్ పడకు, నువ్వేం బాధపడకు, నేను తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తానని ఫ్లైట్ ఛార్జీలు అక్కడ ఉన్న వాళ్ళ చేత ఆమె ఎక్కడ ఉంది ఏంటి డీటెయిల్గా అన్నీ తెలుసుకుని అక్కడ వాళ్ళందరినీ ఒప్పించి ఇవాళ మన ఇండియాకి ఆయన తీసుకొచ్చి ఏర్పాటు చేశాడు. ఆల్రెడీ ఆవిడ వాళ్ళ స్వగ్రహానికి వాళ్ళ ఇంటికి చేరుకుంది. ఇలా ఎవరైనా చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు జస్ట్ దేవుడికి దండం పెట్టినా దేవుడు వరవివ్వాలంటే చాలా కష్టం, అర్థమైందా? ఎవడైనా సరే ఎవరినైనా అడగంగానే ఇమీడియట్లీ స్పందించరు, దానికి సహాయ సహకారాలు అందించరు. ఒక్కడే, ఎందుకంటే ఇవాళ మోడీ గారు దేశానికి ఎంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకన్నా ఇంకా ఎక్కువ. ఎందుకంటే మోడీ గారు దేశమంతా చూడాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, కొన్ని రాష్ట్రాలు కొన్ని బాధ్యత. ఇవాళ ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆవిడ్ని మన భారతదేశానికి తీసుకొచ్చాడు. ఇవాళ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేశారంటే అర్థం చేసుకోండి ఆయన అంటే ఏంటో. అయితే అలానే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడమే జరుగుతుంది. సో దానిపైన హిందూ ముస్లింలు క్రిస్టియన్లు వ్యతిరేకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. ముస్లింలు అయినా సరే క్రిస్టియన్లు అయినా సరే చెప్పడమే జరిగింది. కానీ ఇప్పుడు ఈ విషయం తర్వాత అలాంటి ఒపీనియన్ కలుగుతుంది అంటారా మీరు? ఒకటి, సనాతన ధర్మం అంటే మీరు హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్స్ వేరు అని కాదు. సనాతనం అంటే మన భారతీయ ధర్మం అనమాట. సనాతనం అంటే పూర్వకాలం నుంచి మన అందరం కలిసిమెలిసి బతుకుతున్నాము, కలిసిమెలిసి బతకాలి అనేదే సనాతన ధర్మం. మతాలు వేరేనే కాదు. ఇక్కడ ఏంటంటే కొంతమంది మత పిచ్చోళ్ళు, మతాల మీద బతికే వాళ్ళు మతం డివైడ్ చేస్తారు. అలాగే ఈ కులాల మీద బతికే వాళ్ళు కులాలను డివైడ్ చేస్తున్నారు. ఒకటి అర్థం చేసుకోండి, సనాతన ధర్మం అంటే భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మం, భారతీయ నాగరికత. వాటిని మనం మర్చిపోయి పరాల మతాలకి పరాయ సంస్కృతులకి అలవాటు పడిపోతున్నాం. అలా కాకుండా మనందరం ఐకమత్యంగా ఉండాలి. మన ధర్మాన్ని, మన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. సనాతన ధర్మం అంటే షార్ట్ కట్ లో పెట్టారనమాట, భారతీయులందరూ కలిసిమెలిసి బతకాలి ఐకమత్యంతో అని. అదే వినాదం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా లోకేష్ గారు కూడా ఇంత ముందు ఇలానే బయట కంట్రీలో కొంత ఎరుకుండా తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలానే చేయడం జరిగింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు ప్రజల్లో మార్పు వచ్చింది. కాకపోతే అంటే వైసీపీ కార్యకర్తలైన వాళ్ళు కూడా విమర్శలు చేయడం జరుగుతుంది దీనిపైన. అంటే ప్రజల తరపు నుంచి ఏ విషయం కూడా కూటమిని తప్పుగా చూసే అవకాశం లేదు కూడాను. కానీ ప్రతిపక్షం మాత్రం ఎక్కువగా తప్పులు చూపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఒకటి తెలుసుకోవాలి, అర్థమైందా? మీరు ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు, ఎన్నో దారుణాలు, దుర్మార్గాలు ఎన్నెన్నో చేశారు. ఏదో అదేదో చిచ్చు బటన్ ఆన్ చేయడం ఒకటి తప్ప ప్రజలకు చేసిందిగా ఏమి కనపడుతుంది. ప్రజలు కూడా తెలుసుకోండి, ఎందుకంటే కూటమి అలాగే డబల్ ఇంజిన్ సర్కార్ అంటారు. కేంద్రంలో ఏది ఉందో మన రాష్ట్రంలో కూడా అది ఉంటే ఆ రాష్ట్రం డెవలప్ చెందుతుంది. ఇప్పుడు ఒక్క పని కాదు, చాలా పనులు ఇచ్చిన హామీలు నీకు 6, 9 ఇట్లా అంటారు, అవి కాదు, కొన్ని వందల కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ. భారతదేశంలో ముఖ్యంగా అభివృద్ధి చెందే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతితో పాటు వైజాగ్, ప్రతి జిల్లాలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇప్పుడు కొన్ని వందలు వస్తున్నాయి, తీసుకొస్తున్నారు. వైజాగ్లో ఓపెన్ చేశారు. అలాగే విశ్వవిద్యాలయం కూడా డెవలప్ చేస్తారు. అలాగే రైల్వే జోన్ కూడా తీసుకొస్తున్నారు. ఇలా నేను చెప్పాలంటే చాలా ఉంటాయి, ఒకటి చెప్పలేము. వందల కార్యక్రమాలు చేస్తున్నారు, చూపిస్తున్నారు. చక్కగా ఎంత మంచిగా చేస్తున్నారు కార్యక్రమాలు. ఒకసారి చూడండి, మన సోషల్ మీడియాలో చూసుకోండి. ఇంకేం చేయాలి మీకు? ఇంకా ఎలా విమర్శిస్తారు? విమర్శిస్తాక మీకు మాటలు ఎలా వస్తున్నాయి? దయచేసి ఏ పార్టీలో అయినా ఉండండి, మంచిని ప్రోత్సహించండి, అర్థమైందా? నేను వైఎస్ఆర్సీపీ చేసి తప్పులు చేసినా సరే నేను ఆ పార్టీలోనే ఉంటా, ఆ పార్టీ అట్లా కాదు. మంచిని గ్రహించి మంచి పార్టీ, మంచిగా రాష్ట్రం డెవలప్ అవుతుంది కాబట్టి ఆ రాష్ట్రానికి డెవలప్కి ఆ పార్టీలకి సహకరించండి. పార్టీ అనేది తీసేసేయండి, అర్థమైందా? అయిపోయింది పార్టీల పద్ధతులు అర్థమైంది. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం వచ్చినాక మీకు ఎలా అనిపించింది సార్? నాకు చాలా బాగుంది, చాలా మామూలుగా కాదు. ఒకప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నాకు
నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, జనసేన అభిమాని. అలాగే మోడీ గారు అంటే నాకు ప్రాణం. ఆ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన తలుసుకుంటే అది అదే పాతాళనకున్న ఏంటి స్వర్గ సీమలాగా మార్చే కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది, చేస్తాడు. అలాగే లోకేష్ కూడా ఈ మధ్య చాలా చాలా ఆయన మాట్లాడే విధానాలే కాదు, విదేశాల నుంచి కంపెనీలు రావడానికి కానీ ఆయన ప్లాన్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్టణం రోడ్లని మామూలుగా కాదు చాలా చాలా కార్యక్రమాలు చేసి చాలా అభివృద్ధి కార్యక్రమం. తెల్లారి లెగిస్తే పనులు ఎలా చేయాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి, ప్రజాసేవ ఎలా చేయాలనే ఉద్దేశంతో కూటమి ఆలోచిస్తుంది, చేస్తుంది. దానికి తోడు ముఖ్యంగా ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు 100% ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఆయన సహాయ సహకారాలు అందరికీ అందిస్తున్నాడు కాబట్టి ఈ భారతదేశం అభివృద్ధిలో నడుస్తుంది. ఇంకో విషయం సార్, కూటమి ప్రభుత్వం లేకముందు అంతకు ముందు ఎప్పుడైనా సరే అసెంబ్లీ లోపల ఎప్పుడైనా సరే గొడవలు మాత్రమే జరుగుతుంటాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ డెవలప్మెంట్ తప్ప ఇంకా దేనికోసం కూడా గొడవలు అనేది జరగడం లేదు. సో ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు ట్రాఫిక్ డైవర్ట్ చేసేవారు, ఏదో కొద్దిగా ఫండ్స్ వచ్చాయి, ఇక్కడ అక్కడ ఏదో తెచ్చేవారు చింతవరకే. కానీ ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఫండ్స్ వస్తున్నాయి, కార్యక్రమాల్లో పడ్డారు, చేస్తున్నారు. గొడవలు చేయడానికి కూడా ఇవాళ మనోడికి ప్రతిపక్షం అనే హోదా లేకుండా పోయింది. ఉన్న 11 మంది కూడా ఎక్కడో ఉన్నారు. మనోడేమో ఏది లండన్ ట్రిప్పులు, యూరోప్ ట్రిప్పుల్లో ఉన్నాడు. ఇక అతనన్నీ అంటాం కాదు, అనవసరం పనులు చేస్తున్నారు కాబట్టి చేయనివ్వండి. ఎవరైనా సరే ప్లీజ్ రిక్వెస్ట్, కూటమా, ప్రతిపక్షమా, విపక్షమా ఇట్లా కాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందాలి దేశం, రాష్ట్రం కానీ మన భారతదేశం క్షేమంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ.